అంటే గతంలో అండి మన పల్లెటూరుల్లో ఊరికొక దున్నపోతుని మేపేవాళ్ళు. అప్పుడు ఈ సెమన్ సిస్టము ఇంకా అంత బాగా ఇంప్లిమెంట్‌గా ఒక 25 సంవత్సరాల క్రితం. అది కట్టిన అది ఆ పద్ధతి పాటించిన నాళ్ళు బానే ఉందండి. కానీ తర్వాత గర్భకోశ వ్యాధులు వస్తున్నాయి. ఆటిని నిర్మూలించడానికి దాంట్లో భాగంగా కృత్రిమ గర్భధారణ అనే ప్రక్రియని గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. కానీ గత 10 ఏళ్ల కాలం నుంచి తీసుకుంటే ఆ కృత్రిమ గర్భధారణ అనే ప్రాజెక్టు అటర్ ఫ్లాప్ అయ్యే స్కీమ్‌గా మిగిలిపోయిందండి. కారణం ఏందంటే ఎవరైతే వైద్య రంగంలో వెటర్నరీ అసిస్టెంట్లుగా వచ్చారో, వెటర్నరీలుగా వచ్చారో వాళ్ళు వృత్తి నైపుణ్యం లేకపోవడం, సరైన పూర్తి స్థాయి శిక్షణ లేకపోవడం వల్ల ఎదైనప్పుడు దానికి శమన్ చేయాలండి. శమన్ చేయడం వాడి గర్భసంచి ఎక్కడుందో తెలీదు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ నాలెడ్జీ లేకపోవడం వల్ల అది కడుపులో పెట్టి ఎక్కడో చాటు వదిలేసి ఇలాంటి ఫెయిల్యూర్ ద్వారా ఈ 10 సంవత్సరాల కాలంలో డైరీ ఇండస్ట్రీ చాలా దెబ్బలు తిందండి. ఘోరమైన దెబ్బలు తినడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఈ వెటర్నరీ అసిస్టెంట్లు, గోపాల మిత్రాలో లేకపోతే ఇంకా ఈ గవర్నమెంట్ రకరకాల పేర్లు పెట్టి కొంతమందిని తయారు చేసింది. వాళ్ళని ఏంటంటే పూర్తి స్థాయి నాలెడ్జీ లేదండి ఎవరికి కూడా. కాబట్టి ఏంటంటే సెమన్ మంచిదా లేదంటే మనం దున్నపోతు మంచిదా అంటే వాస్తవంగా కరెక్ట్గా నాలెడ్జిబుల్ పర్సన్స్ కనుక చేస్తే వాళ్ళ సెక్సెడ్ సెమన్స్ కూడా వచ్చినాయి. అంటే పూర్తిగా ఆడదూడలు పుట్టడానికి కూడా సిస్టమ్ ఇంప్లిమెంట్ అయింది. లేదు 2 దూడలు పుట్టడానికి కూడా సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఎవరు పూర్తి స్థాయిలో దాని మీద పరిజ్ఞానం పెంచుకొని ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే విధంగా ఎవరు పనిచేస్తున్నారనే దాని మీదే మనం కృత్రిమ గర్భధారణ లేకపోతే మనం దున్నపోతను వదులుకోవాలా అనేది మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప, ఒక రకంగా అయితే ఇప్పుడున్న పరిస్థితులు గత 10 సంవత్సరాల నుంచి దెబ్బలు తిన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా దున్నను మెయింటైన్ చేస్తున్నారండి. ఈరోజు దున్నను మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా ఏదైతే వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడో అతను పూర్తి స్థాయిలో శిక్షణ ఉన్న వాళ్ళు ఉన్నారండి. చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరికీ దొరకపోనాడు ఫెయిల్ అయినట్టే కదా. అందుకని ఖచ్చితంగా దాన్ని నిర్ధారించుకోవడానికి రెండింటిని ఉపయోగిస్తున్నారండి. ఇప్పుడు ఆ రెండింటిని ఉపయోగించడం కూడా మంచిదనేది నా ఉద్దేశం. నేనేమంటానంటే అండి, ఇక్కడ డైరీ ఫామ్లో డైరీలు మెయింటైన్ చేసే ఓనర్స్ కానీ వర్కర్స్ కానీ అనుభవం లేదు. సరే, కాలానుగుణంగా మనం వ్యాపారం పెడదాం అనుకున్నాం, డైరీ ఫామ్ పెట్టాం. డైరీ ఫామ్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే అది ఎప్పుడు కట్టిద్ది, అసలు ఈనిన తర్వాత ఎన్ని రోజులకి మళ్ళీ కట్టడానికి వచ్చింది, ఒక 40 డేస్ నుంచి అది వస్తూనే ఉంటుందండి. హీటింగ్కి వస్తూనే ఉంటుంది. హీట్ని కనిపెట్టాలి అంటే ఇక్కడ ఉండే బీహార్ వాడికి తెలియదు. ఎవడో వాడు అక్కడ బతుకు తెరువు కోసం ఇక్కడ వచ్చింటాడు. వాడికి అవసరం కూడా లేదు. ఓనర్కి ఏమో తీరిక లేదండి. డైరీ ఫామ్ ఏంటంటుంది, ఓనర్ ఏమో ఎక్కడో గుంటూరులోనో లేకపోతే విజయవాడలోనో ఉంటాడండి. అతను ఓనర్షిప్పే చేస్తాడు. కానీ డైరీ ఫామ్ అనేది ఓనర్ దగ్గర నుండి చూసుకుంటేనే సక్సెస్ అండి. కాబట్టి ఈ కోణంలో మీరు అడిగిన కోణంలో కూడా ఈ పూర్తిగా వర్కర్ డిపెండెడ్ కాకుండా మనం ఏదైతే ఒక దున్నపోతును పెట్టుకొని ఒక డైరీ ఫామ్లో దున్నపోతును మెయింటైన్ చేయటం వల్ల ఖచ్చితంగా అది ఏ టయానికి ఎదకొచ్చింది, కొన్ని సింటమ్స్ చూపిస్తాయి, అరుస్తాయి. అరవటం ద్వారా అది ఎదకొచ్చింది అనేది మనకు అర్థమైంది. కొన్ని తీగలేస్తాయి, అరవ్వండి. తీగలేసింది వాడు చూస్తే ఓకే, చూడలేదనుకోండి ఆ పేడలో కలిసిపోయి వెళ్ళిపోయినప్పుడు మనం అది హీట్కి వచ్చింది అనే సంగతిని మనం గుర్తించలేము. కాబట్టి దున్నపోతుని రోజు ఒక రౌండ్ తిప్పడం ద్వారా అది ఏది ఖచ్చితంగా హీట్కి వచ్చింది అనేది మనం గుర్తించగలుగుతాం. దాంతోపాటుగా కృత్రిమ గర్భధారణ చేయించడం కూడా మంచి పద్ధతేనండి. కాకపోతే మనం ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని చేసుకోవడం ద్వారా డైరీ ఫామ్ లాభాల్లోకి, అంటే మనం కట్టడం ఏనటం అనే ప్రక్రియను సక్రమంగా నెరవేరుతుందనేది నా ఉద్దేశం.